ఫ్రెండ్స్, అమెరికాలో కాల్పులు మొత్తం కుటుంబం మృతి. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసేలా అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో భారతీయ సంతతికి చెందిన టెక్ వ్యాపారవేత్త హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి తన భార్య శ్వేత పనీయంతో పాటు 14 ఏళ్ల కొడుకును కాల్చి చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఏప్రిల్ 24న న్యూకాలజీలో తన ఇంట్లో హర్షవర్ధన్ భార్య కొడుకును చంపి తర్వాత తన ప్రాణం తీసుకున్నాడు. అయితే దీనికి వెనకాల కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరి మరో కొడుకు ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ఆ ఘోర సంఘటన నుంచి బయటపడ్డాడు. చుట్టుపక్కల వారు కాల్పుల శబ్దం విని తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. హర్షవర్ధన్ కిక్కేరి కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని కేఆర్పేట తాలూకాకు చెందినవాడు. అతను మైసూరులోని రోబోటిక్స్ స్టార్టప్ హోటల్ హలో వరల్డ్ వ్యవస్థాపకుడు, CEO. అయితే 2017లో అతను అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చి హలో వరల్డ్ను ప్రారంభించాడు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా 2022లో కంపెనీని మూసివేయాల్సి వచ్చింది. టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన హర్షవర్ధన్ అమెరికాలో మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలో కూడా పనిచేశాడు. ప్రధాని మోడీని కలిసి సరిహద్దు భద్రతలో రోబోల వినియోగంపై ప్రజెంటేషన్ ఇచ్చాడు. అయితే కింగ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకారం మరణానికి గల కారణం ఇంకా స్పష్టం తెలియలేదు. ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.